హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఫండమెంటల్స్. ట్రైనింగ్ ఫండమెంటల్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు నుంచి మనం సైంటిఫిక్ సిరీస్లో ట్రైనింగ్ ఫండమెంటల్స్. చాలామంది క్వశ్చన్ ఏంటంటే, అన్న ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, లేదంటే కామెంట్లో సార్ ఏ వేరియేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, చెస్ట్ చేసేటప్పుడు ఏ వేరియేషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే లెగ్స్ చేసేటప్పుడు ఫస్ట్ వేరియేషన్ ఏం చేయాలి, సెకండ్ వేరియేషన్ ఏం చేయాలి, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేసుకోవాలనేది వీళ్ళందరి డౌట్. సో వీళ్ళ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఈ ట్రైనింగ్ సిరీస్లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఫండమెంటల్స్, అసలు ట్రైనింగ్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఈ ట్రైనింగ్లో 2 మెథడ్స్ ఉన్నాయి. 2 మూమెంట్స్ ఏంటంటే, ఒకటి వచ్చి ఓపెన్ చైన్ కైనెటిక్ మూమెంట్స్ అండ్ క్లోజ్ చైన్ కైనెటిక్ మూమెంట్స్. ఓపెన్ చైన్ కైనెటిక్ మూమెంట్స్ అంటే ఏంటి? ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది గ్రావిటీకి ఆపోజిట్గా లిఫ్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ కర్ల్స్, ట్రైసెప్ ఎక్స్టెన్షన్, షోల్డర్ మిలిటరీ ప్రెస్, డెడ్ లిఫ్ట్స్, సైడ్ లేటరల్ రైజెస్, ఇవన్నీ కూడా ఓపెన్ చైన్ కైనెటిక్ మూమెంట్స్. అలాగే క్లోజ్డ్ చైన్ కైనెటిక్ మూమెంట్స్ అంటే ఏంటి? మన బాడీ వెయిట్ని గ్రావిటీకి ఆపోజిట్గా లిఫ్ట్ చేయడం. ఫ్రీ స్క్వాట్స్, ప్యారలల్ బార్ డిప్స్, పుల్అప్స్, చిన్అప్స్, పుషప్స్, ఇలాంటివి. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. మీరు మజిల్ బిల్డింగ్ సీరియస్గా చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్తో నేర్చుకోవాలంటే, ఎక్సర్సైజ్ అనేది బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే, ఫస్ట్ క్లోజ్ చైన్ కైనెటిక్ మూమెంట్స్తోనే స్టార్ట్ చేయాలి. ఎందుకు స్టార్ట్ చేయాలని మీరు నన్ను అడగచ్చు. దీనికి కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా జిమ్లో జాయిన్ అయ్యి మజిల్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. బెంచ్ ప్రెస్ చేయమన్నారు. అటు ఒక 10 kgs ఇటు ఒక 10 kgs ప్లేట్స్ పెట్టుకొని ఎన్ని రిపిటేషన్స్ చేయాలో మీకు తెలియదు, ఎన్ని చేయగలరో మీకు కూడా తెలియదు. 2 రిపిటేషన్స్ 3 రిపిటేషన్స్ 10 రిపిటేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుద్ది. నెక్స్ట్ సెట్ ఒక 3 సెట్స్ అని ఎవరైనా మెన్షన్ చేసి ఉంటారు. సో సెకండ్ సెట్లో ఆ రిప్ కౌంట్ ఎంత తగ్గిపోద్దో మీకు తెలియదు, మీ మజిల్ ఎబిలిటీ ఏంటో మీకు తెలియదు. ఆ పెర్ఫార్మెన్స్లో మీరు చేసే వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్న వాళ్ళకి పెర్ఫార్మెన్స్ అంటే ఆ మజిల్ మీద కమాండ్ చాలా ఉంటుంది. ఎక్కడ హోల్డ్ చేయాలి, ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఏంటి, ఆ పీక్ కాంట్రాక్షన్ అంటే ఏంటి, అసలు మజిల్ ఆరిజిన్ ఏంటి, ఇన్సర్షన్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు మజిల్ బిల్డింగ్ సీరియస్గా చేద్దాం అనుకుంటే యూ నీడ్ టు డూ విత్ క్లోజ్ చైన్ కైనెటిక్ మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పుషప్స్. దీనివల్ల ఏమవుతుంది, మీరు పుషప్స్ చేసినా, చిన్అప్స్ చేసినా, పుల్అప్స్ చేసినా బాడీ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. మజిల్ బ్యాలెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది, మీ మజిల్ ఎబిలిటీ ఏంటో మీకు తెలుస్తుంది, స్ట్రెంగ్త్ ఫాస్ట్గా బిల్డ్ అవుతుంది, ఎండ్యూరెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దీంతో పాటుగా మీ మజిల్ ఫైబర్స్ యాక్టివేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి, పీక్ కాంట్రాక్షన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. మీరు చేసే పెర్ఫార్మెన్స్ కూడా పీక్ పెర్ఫార్మెన్స్, లైక్ పుషప్స్ చేసే ఇంకొక రిపిటేషన్ చేద్దాం, చేయలేకపోతే మాడిఫైడ్ పుషప్ చేద్దాం అన్న కాన్ఫిడెన్స్ని మీరు ఈజీగా బిల్డ్ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఏదో వెయిట్స్ చేస్తే అది పడిపోతున్న భయం ఎక్కువ ఉంటుంది మీకు చేయడం కంటే కూడా. సో అందుకనే మీరు సీరియస్గా మజిల్ బిల్డ్ చేద్దాం అనుకుంటే నోట్ దిస్ పాయింట్. అదేంటి, మొన్న మీరు మాకు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చెప్పారు కదా, అవి వెయిట్ లాస్కి, ఫ్యాట్ లాస్కి ఆ ట్రైనింగ్స్ వేరు. మీరు సీరియస్గా మజిల్ బిల్డింగ్ చేసేవాళ్ళు కంపల్సరీ క్లోజ్ చైన్ కైనెటిక్ మూమెంట్స్తోనే స్టార్ట్ చేయాలి. అవి ఎలా చేయాలి, ఆ రేంజ్ ఆఫ్ మోషన్ ఏంటి. చాలామంది పుల్అప్స్ చేస్తే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయండి అంటారు, స్క్వాట్స్ చేస్తే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో చేయండి. కొంతమంది ఏమో డీప్ స్క్వాట్ చేయమంటారు, కొంతమంది ఏమో ప్యారలల్ టు ద గ్రౌండ్ అంటారు. ఏంటి డిఫరెన్స్? దీనికి సింపుల్గా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, నా రేంజ్ ఆఫ్ మోషన్కి, మీ రేంజ్ ఆఫ్ మోషన్కి, నేను చేసే ఆ మజిల్ స్క్వీజింగ్కి, నేను చేసే ఆ మజిల్ మీద పెట్టే కమాండ్కి డిఫరెన్సెస్ ఉంటాయి. అలా ప్రతి ఇండివిజువల్కి ఉంటుంది. కాబట్టి రేంజ్ ఆఫ్ మోషన్ అనేది కన్సిస్టెంట్ ట్రైనింగ్తో పెరుగుతుంది. మీ ఫ్లెక్సిబిలిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది, మీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వాట్సే చేసాం, స్క్వాట్స్ చేసేటప్పుడు రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కడి వరకు ఉండాలి? కిందకి వెళ్ళి కూర్చోవాలంటారు. సో కిందకి వెళ్ళి కూర్చోవాలా, లేదంటే హాఫ్ స్క్వాట్స్ చేయాలా, పార్షియల్ రిప్స్ చేయాలనేది అందరికీ డౌట్. మీ యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ మీరు తెలుసుకోవాలంటే ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వాట్స్ చేయాలంటే మీ హిప్ ఫ్లెక్సర్స్ యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎంతవరకు తెలుసుకోవాలంటే మీరు సింపుల్గా ఏం చేయాలి, జస్ట్ నీ పైకి లిఫ్ట్ చేయండి. ఇలా చాలా కంఫర్ట్గా ఉంది నాకు.
కొంచెం పైకి లిఫ్ట్ చేశా. లిఫ్ట్ చేసినప్పుడు ఏదైతే హిప్ ఫ్లెక్సర్స్ ఉందో హిప్ ఫ్లెక్సర్స్ క్యాచ్ అవుతున్నాయి, నాకు మజిల్ కాంట్రాక్షన్ అవుతున్నాయి. సో ఇంతకు మించి మ్యాక్సిమం లిఫ్ట్ చేయలేను నేను. ఒకవేళ లిఫ్ట్ చేయగలిగితే అవుట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ మోషన్ అయిపోతుంది నాకు. ఓకే, అంటే బలవంతంగా లిఫ్ట్ చేస్తున్నా. అలా కాకుండా యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ ఏంటంటే ఇక్కడి వరకు. సో నేను స్క్వాట్ చేస్తే ఎక్కడి వరకు చేయగలను? కంఫర్ట్ జోన్ ఈ రేంజ్ వరకు చేయగలను. అంటే చేసినప్పుడు మీకేంటో చూపిస్తాను. ఈ రేంజ్ చూడండి, అంటే ఈ రేంజ్ ఇక్కడి వరకు కంఫర్ట్. ఎందుకంటే కిందకి వెళ్ళాలి కదా అంటారు మీరు. వెళ్తే ఏమవుతుంది? హిప్ అనేది కర్ల్ అవుతుంది. హిప్ అనేది కర్ల్ అయినప్పుడు ఏమవుతుంది? లోవర్ బ్యాక్ మీద ఆబ్వియస్లీ వెయిట్ పడుతుంది. సో లోవర్ బ్యాక్ పైన వెయిట్ ఎక్కువ పెడితే ఐదర్ లోవర్ బ్యాక్ ఇంజురీ అవ్వచ్చు, హిప్ ఇంజురీ అవ్వచ్చు, లేదంటే నీ ఇంజురీస్ అయినా అవ్వచ్చు. కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్. ఫ్లోర్ పైన గ్రిప్ ప్రాపర్గా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ మజిల్ బ్యాలెన్స్. సో చేసేటప్పుడు ఎసెంట్రిక్ మోడ్లో, కాన్సన్ట్రిక్ మోడ్లో మీ కాన్సన్ట్రేషన్ మజిల్ ఫైబర్స్ పైనే ఉండాలి. రెక్టస్ ఫెమరియస్ టార్గెటెడ్ మజిల్, క్వాడ్రిసెప్స్, బ్యాక్ అండ్ నెక్, ఎవ్రీథింగ్ షుడ్ బి స్ట్రైట్. చాలామంది హెవీ వెయిట్ వేసుకొని డీప్ స్క్వాట్స్ చేద్దాం, లేకపోతే పక్కన వాళ్ళు ఎవరో చేశారనుకొని ఇలా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? నీ మీదే లోడ్ పడింది. ఏదైతే టార్గెటెడ్ మజిల్ ఉందో మిస్ అయిపోయింది. హీల్ ఎలా ఉంది? రేజ్ అయింది. హీల్ ఎప్పుడు కూడా రేజ్ అవ్వకూడదు. యూ షుడ్ బి ప్లేస్ లైక్ దిస్. ఓకే, ద నెక్స్ట్ వేరియేషన్ అబౌట్ పుషప్స్. సో పుషప్స్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి, అలాగే లెగ్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి, చాలామందికి డౌట్. షోల్డర్ విత్ ఎ పార్ట, హిప్ విత్ ఎ పార్ట. పుషప్స్ మీరు నేరో పుషప్స్ చేయండి, క్లోజ్ పుషప్స్ చేయండి, వైడ్ పుషప్ చేయండి. ఏ పుషప్స్ చేసినా టార్గెటెడ్ మజిల్ ఒకటే, చెస్ట్ మజిల్స్. చెస్ట్నే ఐసోలేట్ చేయండి. ఓకే, అది ఒక రిపిటేషన్ అవ్వచ్చు, 10 రిపిటేషన్స్ అవ్వచ్చు. ఎన్ని రిపిటేషన్ అయినా ఫస్ట్ రిపిటేషన్ మీరు ఎలా పెర్ఫామ్ చేశారో అదే పీక్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ ట్రిప్లో కూడా ఉండాలి. లేదు మీరు పుషప్స్ చేయలేకపోతున్నారు, వాళ్ళకు కూడా ఒక సింపుల్ టిప్ చెప్పొచ్చు. పుషప్ ఒకటి కూడా రావట్లేదు, మోడిఫైడ్ పుషప్స్ అయితే చేయగలుగుతామని చాలామంది అంటారు. వీళ్ళకి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఇది పుషప్ పొజిషన్, రెగ్యులర్ బేసిక్ పుషప్, హ్యాండ్ షోల్డర్ విత్ ఎ పార్ట్, షోల్డర్స్ నుంచి 3 ఇంచెస్ అవుట్ సైడ్ ద పామ్స్. ఓకే, ఒక్కసారిగా మీ ఓవరాల్ బాడీ వెయిట్ని ఎక్స్ప్లోడెడ్ ప్రెస్ ఇవ్వండి. అయిపోయింది. అండ్ స్లోలీ డౌన్, ఎసెంట్రిక్ మోడ్లో స్లోగా, దెన్ రిలాక్స్. అగైన్ 3, 2, 1 పుష్. సో ఎప్పుడైతే పుష్ చేశారో టార్గెటెడ్ మజిల్ వచ్చి చెస్ట్ మజిల్, యూ నీడ్ టు స్క్వీజ్ యువర్ చెస్ట్. ఓకే, అబౌట్ చిన్అప్స్. చిన్అప్స్ చేసేటప్పుడు టార్గెటెడ్ మజిల్ వచ్చి ఓవరాల్ బ్యాక్ మజిల్స్. చిన్అప్స్ చేయమన్నాం కదా, చిన్అప్స్ చేయడం రాదు అని చాలామందికి డౌట్ రావచ్చు. రాని వాళ్ళు ఎలా చేయాలి? సింపుల్ టెక్నిక్. మీరు చిన్అప్స్ బార్ని ఎప్పుడు కూడా హోల్డ్ ఎలా చేయాలి? ఇలా ఫింగర్స్తో చేయొద్దు, పామ్తో చేయాలి. యూ నీడ్ టు హోల్డ్ లైక్ దిస్. దీనికి కూడా స్టార్టింగ్ ఎక్స్ప్లోడెడ్ ప్రెస్ ఇవ్వండి, బాడీని ఓవరాల్గా ఇలా హోల్డ్ చేయండి, స్లోలీ డౌన్. సో హోల్డ్ చేసినప్పుడు టార్గెటెడ్ మజిల్ బ్యాక్, ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ ఫైబర్స్ని స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. అగైన్ లెఫ్ట్ అండ్ స్లోలీ డౌన్. అక్కడ మీ బాడీని హోల్డ్ చేయలేకపోతున్నారు, లేదా స్లోగా డౌన్ చేయలేకపోతున్నారు, జస్ట్ జంప్ చేయండి అండ్ మజిల్ పైన కాన్సన్ట్రేట్, స్లోగా రిలీజ్ చేయండి. అగైన్ జంప్. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల మజిల్ స్ట్రెంత్ అనేది బాగా పెరుగుద్ది. So guys, I hope you like this topic. Please subscribe my YouTube channel. See you guys. See you soon.